హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కుడుతుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు వేసిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినాక మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళాం బ్రదర్. మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు ఫైర్మెన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, ఒకటి 1130 పోస్టులతో. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మనకు ఫిజికల్ అప్డేట్ అయితే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది సిఐఎస్ఎఫ్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఏ వీడియోలో వచ్చేసి ఫిజికల్ డేటు అండ్ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎప్పుడు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. ఇది వచ్చేసి మనకు సిఐఎస్ఎఫ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. లేదంటే మీరు గూగుల్ క్రోమ్ వెళ్ళి సిఐఎస్ఎఫ్ మీరు recruit.csf.gov.in టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ 2024 రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డు పిఈటీ పిఎస్టీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకు మెన్షన్ చేశాడు. మీకు ఆ నోటీస్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం డౌన్లోడ్ చేసినటువంటి నోటీస్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ నోటీస్ అయితే మనకు మెన్షన్ చేశాడు. సబ్జెక్ట్ విషయానికి వస్తే కన్నా రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డు పిఈటీ పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ 2024 సిఐఎస్ఎఫ్ అనమాట. అయితే బ్రదర్ మీకు ఇంత ముందుకు ఒకటి ఆర్టీ రిప్లై అయితే వచ్చింది అని మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మనకు డిసెంబర్ అండ్ జనవరి అయితే కండక్ట్ అయితే చేస్తారని. అదేవిధంగా ఇక్కడ మనకు అదే మెన్షన్ చేశాడు అనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే సిఐఎస్ఎఫ్ ఈజ్ కండక్టింగ్ పిఈటీ పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ 2024 ఫ్రమ్ డిసెంబర్ 24 నుంచి జనవరి 20, 2025 వరకు అంటే ఫిజికల్ టెస్టు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పాడు. ఓవరాల్గా వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం 35 సెంటర్లు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మీకు 35 సెంటర్లు అయితే కండక్ట్ అయితే చేస్తున్నామని వాళ్ళు మెన్షన్ చేయడానికి చేశారన్నమాట ఇక్కడ. ఇక నెక్స్ట్ అదేవిధంగా మీరు అడ్మిట్ కార్డ్ ఏ విధంగా అంటే ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఎప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు డేట్ ఇచ్చారు. డిసెంబర్ 16, 2024 తేదీ నుంచి పిఈటీ పిఎస్టీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేది ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేసుకొని మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి? డిసెంబర్ 16వ తేదీ నుంచి అనమాట. ఈరోజు డేటు డిసెంబర్ 13. ఇంకొక 3 డేస్లో ఉంటే లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే మీకు రీచ్ ఐడి నెంబరు అండ్ పాస్వర్డ్ ఉంటుందో అవి రెండు కూడా ఎంటర్ చేసి మీరైతే ఈ వెబ్సైట్లో మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఫిజికల్కి తీసుకోవాల్సిన అడ్మిట్ కార్డ్ అంటే డాక్యుమెంట్స్ ఏంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రతి మీకు పిన్ టు పిన్ అయితే అప్పుడు అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు వీడియో అయితే చేస్తాను. అయితే బ్రదర్ ఎవరైతే సిఎస్ఎఫ్ ఫైర్మెన్ కానిస్టేబుల్ ఫిజికల్ అప్డేట్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో ఐఎమ్ వెయిటింగ్ అని. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే కన్నా ముందుగా వచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అంటే రన్నింగ్ అనమాట. ఇక్కడ రన్నింగ్ విషయానికి వస్తే 5 కిలోమీటర్ రన్నింగ్ని 24 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఎస్ఎస్జీడి కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే రన్నింగ్ ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకు హైటు, చెస్ట్, వెయిట్ ఇవన్నీ కూడా మనకు చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ హైట్ విషయానికి వస్తే ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళు 170 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు హైట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక ఎస్సీ వాళ్ళు కూడా 170 సెంటీమీటర్లు ఉండాలి. ఇక నెక్స్ట్ చెస్ట్ను వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 80, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు అనేది చెస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి హైట్ వచ్చేసి 162.5 సెంటీమీటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అంటే ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని, ఎస్టీ కేటగిరీ వాళ్ళు మాత్రమే. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 77, బ్రీతింగ్ తీసుకుంటే 82 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ విషయానికి వస్తే మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు మీరు వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అప్లై చేసేటప్పుడు మీ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో మీ పేరు, మీ ఫాదర్ నేమో, మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా మీరు తీసుకుని వెళ్ళే డాక్యుమెంట్స్లో కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. అప్లికేషన్ మిస్టేక్ చేసినా లేదంటే మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఉన్నట్టు మీరు లేకపోయినా మిమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేసి మిమ్మల్ని అయితే ఇంటికి పంపిస్తారు. ఇక నెక్స్ట్ కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రదర్ మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు, మన ఆంధ్రాలోనా, తెలంగాణలోనా, లేకుంటే తమిళనాడు, కర్ణాటకలోనా ఈ విధంగా. అయితే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్కి ఎక్కడైతే కండక్ట్ చేశారంటే కొంతమందికి ఆంధ్రప్రదేశ్లో పడింది, కొంతమందికి తెలంగాణలో పడింది, కొంతమందికి కర్ణాటకలో పడింది, కొంతమందికి తమిళనాడులో కూడా ఫిజికల్ సెంటర్లు అయితే పడ్డాయి. మరి కొంతమందికి కేరళలో కూడా ఫిజికల్ టెస్ట్ సెంటర్స్ అయితే పడ్డాయి అనమాట.
బట్ ఒకటి మీకెక్కడైనా పడని మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి. అంటే ఎంత దూరమన్నా ఫిజికల్ టెస్ట్ మీకు సెంటర్ పడని మీరు వెళ్ళండి. అండ్ ఇంకోటి 5 కిలోమీటర్ల రన్నింగ్‌ని 24 నిమిషాల్లో కంప్లీట్ చేయగలను అనుకుంటేనే వెళ్ళండి. ఏదో నేను నామకే వాసి అప్లై చేశాను. ఓకే. అడ్మిట్ కార్డ్ వచ్చింది. వెళ్లి ట్రై చేసొద్దాం అంటే గన అంటే లాంగ్ పడితే మీరు ట్రావెలింగ్‌కి అమౌంట్ వేస్ట్ అనమాట. మీరు ట్రై చేయడానికి వెళ్లి. కాబట్టి చూసుకోండి. ఇంత ప్రతి వీడియో ఫైనల్‌గా వచ్చేసి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం అంటే ఫిజికల్ అప్డేట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. మీకు నోటీస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. థాంక్ యూ.